ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో స్థానికంగా ఎమ్మెల్యేలంతా కూడా ప్రజల్లో పర్యటిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో వర్షాలకు ఎలాంటి ఎఫెక్ట్ అయింది, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి తెలుసుకుందాం. మనతో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మీ నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటికి మొన్న పుల్కంపల్లి దగ్గర వాగులో కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రెలు చిక్కుకుంటే మీరు స్వయంగా అక్కడికి వెళ్ళేసి వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. వర్షాలకు సంబంధించి ఎలా ముందుకెళ్తున్నారు, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సో ముందుగా భగవంతుని కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉన్నారో ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయింది. అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. ఎందుకంటే భగవంతుడు కూడా ఈరోజు మాకు సహకరిస్తూ ఉన్నాడు. సకాలంలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మీరు చూసిరు మొన్న రోహిణి కార్తెలోనే వర్షాలు రావడం వల్ల రైతులందరూ కూడా సంతోషంగా నాట్లు వేసుకోవడము మీకు అందరూ కూడా తెలుసు. సో ఇప్పుడు గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సమస్య. సో ఆ సమస్యను దృష్టిలో ఉంచుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఫీల్డ్లోకి వచ్చి మాకంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఈ వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ ఎక్కడ ఆపదలు జరగకుండా చూడాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, మేమందరం కూడా ఫీల్డ్లో ఉండడం వల్ల ఎక్కడ కూడా ఎలాంటి ఆపద జరగకుండా ఈరోజు వరకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దాంట్లో అధికారులు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలుసు. మన జరిగిన పొన్నకల్ విషయం కూడా పెద్ద ఎత్తున మేము రెస్క్యూ చేసి దాదాపు ఒక 1000 షిప్స్ను కాపాడడం, అక్కడ పోయిన ఒక 8 మంది గొర్రెల కాపాడలను కాపాడే విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అదే నియోజకవర్గంలోని అడ్డాకుల దగ్గర కూడా ఒక చెక్ డ్యాము నిర్మించారు. 2 నెలల వ్యవధి కాకముందే అదంతా కూడా కొట్టుకుపోయింది. కేవలం కాంట్రాక్టర్ లబ్ధి కోసం మాత్రమే నాసి రకం చెక్ డ్యాములు నిర్వహించారంటూ కూడా కొంత సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి ట్విట్టర్లో పెట్టిందని చెప్పేసి నేను ఈరోజు మార్నింగే చూసిన. సో నేనేమంటా ఉన్నా అంటే ఈరోజు కాళేశ్వరం అనే ఒక కూలిపోయే ప్రాజెక్టును కట్టిన వ్యక్తులు కేటీఆర్ గారి కేసీఆర్ గారి కుటుంబం అన్నది అందరికీ తెలిసిన విషయం. సో వాళ్ళలాగా అందరు అదే పని చేస్తారనుకుని ఈరోజు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు ఏదో అవకాశం దొరికింది, ఇంకా అయిపోయింది, ఇక్కడ దొరికింది, చెక్ డ్యామ్ అయిపోయింది, కాంగ్రెస్ వాళ్ళు కట్టిరని చెప్పేసి దాని ఇంత పెద్ద ఎత్తున ట్విట్టర్లో పెట్టుకున్నాడు. ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా, నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నా, నీకు ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా, నువ్వు ఒక 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తివి, వాస్తవ విషయాలు తెలుసుకోకుండా నువ్వు అడ్డగోలిక భాష ఉపయోగిస్తూ ట్విట్టర్లో పెట్టినావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నేను ఇక్కడే ఉన్నా, నా నియోజకవర్గంలో ఉన్నా, నువ్వు రా అడ్డాకుల కాడికి నువ్వు ఏదైతే పెట్టినావు కదా, ట్విట్టర్లో పెట్టినావు కదా, చెక్ డ్యామ్ కట్టినావు కాంగ్రెస్ కాంట్రాక్టర్లు తెగిపోయింది 2 నెలల అని చెప్పి ట్విట్టర్లో పెట్టినావు కదా. ఇప్పుడు ఒకవేళ చెక్ డ్యామ్ తెగిపోయినట్టుంటే నేను ముక్కు నెలకు రాస్తా. నిజంగా నువ్వు చెక్ డ్యామ్ తెగిపోలేనట్టుంటే నువ్వేం చేస్తావు అనేది అది నీ విజ్ఞతకే వదిలేస్తావు. ఎందుకంటే నీకు ఆ కామన్ సెన్స్ కూడా లేని వ్యక్తివి నువ్వు. ఏదో ఎవడో నీ ఛానల్లో పనిచేసినోడు ఒకటి వీడియో తీసి పంపిస్తే, నీ కార్యకర్తలు ఏదో మాట్లాడి నీకు పంపిస్తే దాన్ని వాస్తవం అనుకొని నువ్వు ట్విట్టర్లో ఇంత పొడుగు పెడుతూ ఈరోజు ఎస్ఎల్బీసీ గురించి, అదేవిధంగా అడ్డాకుల దగ్గర చెక్ డ్యామ్ తెగిపోయిందని మా ముఖ్యమంత్రి గారిని మళ్ళా ఎదేవో చేస్తూ మాట్లాడిన విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, నీకు అసలు బుద్ధి జ్ఞానం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది అందరు ప్రజలకు కూడా తెలిసిపోయింది. నువ్వు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తిలాగా వ్యవహరిస్తలేవు. ఫ్రస్ట్రేషన్లో నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం ట్విట్టర్లో పెడుతున్నావో తెలియని పరిస్థితులలో మెంటల్ అయిపోయినావు నువ్వు మొత్తం మీద. ఎందుకంటే అక్కడ చెక్ డ్యామ్ తెగిపోలేదు, చెక్ డ్యాము స్టిల్ ఇంటాక్ట్ ఉంది, చెక్ డ్యామ్కి ఎలాంటి ఆపద లేదు. చెక్ డ్యామ్ పక్కల కట్టిన ఒకటి పికప్ వియర్ అని చెప్పేసి ఇంతకుముందు చెక్ డ్యామ్ లేని సమయంలో గతంలో చాలా సంవత్సరాల క్రితం ఒకటి పికప్ వియర్ అంటే ఒక గైడ్ వాల్ కట్టి ఆ గైడ్ వాల్ ద్వారా వచ్చే వరద పెద్ద మున్గల్ చెరువుకు తరలించాలని చెప్పేసి కట్టిన పికప్ వియర్ అంటే గైడ్ వాల్ తెగిపోయింది. దానివల్ల చేనులకు నీళ్ళు వచ్చినాయి. సో నిన్న తక్షణమే నేను అధికారులను ఆదేశించిన, అధికారులు అక్కడికి పోయిరు, అంచనా వేసారు. ఏదైనా పంట నష్టం జరిగితే రైతులను ఆదుకోవడానికి మేము ఎల్లవెల్ల అందుబాటులో ఉన్నాం ఇక్కడ. కానీ నువ్వు పెట్టిన భాష ఏంది, నువ్వు ఉపయోగించిన భాష ఏంది, కాంగ్రెస్ వాళ్ళు కట్టే చెక్ డ్యామ్ తెగిపోయింది. అరే ఏమాత్రం సెన్స్ ఉన్న వ్యక్తులు మాట్లాడే వ్యక్తి కాదు. సో ఇప్పటికైనా కొంచెం బుద్ధి జ్ఞానం తెచ్చుకొని వాస్తవాలు తెలుసుకొని ట్విట్టర్లో పెట్టడం నేర్చుకుంటే బాగుంటుంది. మిస్ ఏది కాంగ్రెస్ వాళ్ళు సన్యాసులు చెక్ డ్యాములు కట్టినని, ఎవరా సన్యాసి? నీ ఒక పెద్ద సన్యాసివి. మీ కుటుంబమే ఒక సన్యాసుల కుటుంబం అని మీ చెల్లెలే చెప్పింది. ఈరోజు మీరు కట్టి 1,00,000 కోట్లు వృధా చేసిన దుర్మార్గులు మీరు, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దుర్మార్గులు ఈరోజు కల్వకుంట్ల కుటుంబం అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి దద్దమ్మలు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారాన్ని ట్విట్టర్లో పెట్టేటాలను దద్దమ్మలు అంటారు తప్ప, వాస్తవాలు వక్రీకరించే వాళ్ళను దద్దమ్మలు అంటారు తప్ప
మాలాంటోళ్ళని కాదు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడే నేను ఏఈ గారు కూడా మాట్లాడిన విషయాన్ని ఇప్పటిదాకా నేను మీడియా మిత్రులకు వీడియో ప్రదర్శించడం జరిగింది. ఏఈ గారు క్లియర్ కట్గా చెప్పారు, సార్ చెక్ డ్యామ్ ఇప్పుడు స్టిల్ ఇంటాక్ట్ ఉంది, చెక్ డ్యామ్కి ఎలాంటి ఆపద లేదు, పక్కన ఉన్న పికప్ ఏరైతే ఉందో ఆ గైడ్ వాళ్ళు తెగిపోయి దానివల్ల చేన్లకు నీళ్ళు వచ్చినాయి, సో ఎక్కువ ఫ్లడ్ రావడం వల్ల చెప్పారు. సో దాన్ని కామన్ సెన్స్ అంటారు. అది తెలుసుకోకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా నీ ఇంటి ఛానల్లో ఏదో వీడియో పెట్టేసి ఆ వీడియో మీద ఒక ట్విట్టర్లో పెట్టేస్తే నువ్వేదో మొగోడు అనుకుంటున్నావు, నీ వాస్తవాలు ఇవి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోయిల్ సాగర్ ప్రాజెక్టు దగ్గర కూడా గేట్లు ఎత్తడంతో అక్కడ మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఊక చెట్టు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ వాగు పరిసర ప్రాంతాల ప్రజలకు కావచ్చు, అదేవిధంగా లోతట్టు గ్రామాల ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం? ఎందుకంటే మేము గత 10 రోజులుగా వర్షాలు మొదలైనప్పటి నుంచి మొదలు కాకముందే వాతావరణ శాఖ హెచ్చరించిన దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ ఆ చుట్టుపక్కల వాగుల పక్కల ఉన్న వ్యక్తులందరినీ కూడా మేము హెచ్చరించడం జరిగింది. సో అప్రమత్తంగా ఉండండి అని చెప్పి మేము ఎప్పటికప్పుడు పర్సూ చేస్తూ ఉన్నాం. మా అధికారులు కూడా ఫీల్డ్లో ఉండి పర్సూ చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఆపదలు జరగకుండా చూస్తూ ఉన్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది ఏంటంటే, వర్షాలు ఇంకొక 2 డేస్ ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను మా ప్రజలను కోరుతా ఉన్నా. మీకు అండగా ఉండడానికి ఈ ప్రజాప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి ఆపదలు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ముఖ్యంగా నా నియోజకవర్గం రైతాంగాన్ని కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు యూరియా విషయంలో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూరియా కూడా సఫిషియెంట్గా తెచ్చి మీకు ఇచ్చిపించే బాధ్యత నాది. మీకు ఎక్కడన్నా పంట నష్టం జరిగితే ఆ నష్టపరిహారాన్ని ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా నా నియోజకవర్గ రైతాంగానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. సో ఇది పూర్తిగా దేవరకద్ర నియోజకవర్గంలో కురుస్తున్నటువంటి వర్షాలపై అప్రమత్తంగా ఉన్నాము. ఎలాంటి పంట నష్టం జరిగినా, ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా వారందరికీ అండగా ఉంటా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే తగు చర్యలు తీసుకుంటున్నామంటూ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఒక చెక్ డ్యామ్ కట్టిన 2 నెలల్లోనే కొట్టుకుపోయిందంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం లేదు అంటూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి.